వర్గీకరణ జరిగినప్పటికీ మాదిగలకు న్యాయబద్ధంగా పంపకాలం జరగలేదని, నేటికి ఆయా ప్రాంతాల్లో మాదిగ ఉపకులాలకు ఆర్థిక రాజకీయ రంగాల్లో అవకాశాలు తగ్గడం లేదని ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పలివెల శివమణి ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 ఏళ్లు నిండిన చర్మకారులకు, డప్పు కళాకారులకు తక్షణమే ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి డప్పు కళాకారులను ఆదుకోవాలని అన్నారు. అనంతరం ఏపీ ఎంఆర్పీఎస్ తుని ప్రతిపాడు నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని నియమించారు. కార్యక్రమంలో కాకాడ జ్యోతి కుమార్, కుందూరు ముసలయ్య, దూలపల్లి చిన్న, పలివేల సతీష్, తాతపూడి చరణ్, ఇండిగపల్లి రవి, ఆరుగుల రాజబాబు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా తునిమండలం లోవకొత్తూరు గ్రామంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డప్పు కళాకారికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి మేము ఎజెండా పెట్టారు అన్నగారు, వేరే గారు. అలాగే ఈ ప్రతి డప్పు కళాకారులకు కూడా బట్టలు, గజ్జులు, డ్రెస్ మెయింటెనెన్స్ గవర్నమెంటే ఇవ్వాలని చెప్పేసి, అది కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, అలాగే నూతన కమిటీలు వేయమని, జిల్లా అంతా కమిటీలు వేయమని చెప్పేసి, యువకుల్ని ఉత్సాహంగా పనిచేసే వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి అన్నగారు చెప్పడంతో ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ప్రతిపాడు నియోజకవర్గం, అలాగే తుని నియోజకవర్గం కూడా కమిటీలు వేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ జగ్గంపేటలో మేము మీటింగ్ అరేంజ్ చేసి జగ్గంపేట కూడా కమిటీలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక పెన్షన్లు మంజూరు చేయలేదు. డప్పు కళాకారులకి చెప్పులు కుట్టి కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ వెంటనే దాన్ని ఆమోదం తీసుకుని కొత్త పెన్షన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన మా ఏపీ ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. నియోజకవర్గం ఇండిబెల్ రవికుమార్, అలాగే కోటనందూరు మండలం ఆరుగుళ్ళ రాజబాబు, అలాగే తుని టౌన్ ప్రెసిడెంట్ మన కాకాడ జ్యోతి కుమార్ని ఎన్హెచ్ చేయడం జరిగింది. అలాగే యువ నాయకుడిగా మన తుని నియోజకవర్గం అధ్యక్షుడిగా తాతపూడి చరణ్ని పనిచేయమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆహ్వానించడం జరిగింది. జాతి ప్రయోజనాలని, జాతిని ముందుకు అడుగుజాడలో తీసుకెళ్ళడానికి పనిచేయాలని చెప్పేసి తాతపూడి చరణ్ని మేము వర్గీకరణ అవ్విందంటే ఒక వ్యక్తి వల్ల మాత్రం కాదని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, ఎందుకంటే వర్గీకరణ గురించి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు. పెట్రోల్ వేసి తగలబెట్టుకున్నారు ఎంఆర్ ఆఫీస్ ముందు. అలాగే ఆ ఉద్యమాల్లో, ఆ బిల్డింగ్లో తగలబెట్టేసుకున్నారు. ఆ వ్యక్తి ఎప్పుడు ఉద్యమాల్లో ఉండడు, పిలుపునివ్వడమే. మేము గతంలో అతనితోనే ప్రయాణం చేసాం. మేము రాష్ట్రం విడిపోకముందు అతను ఎప్పుడు కూడా ఏ ఉద్యోగంలో పాల్గొడు, పిలుపునివ్వడమే. ఎంఆర్ ఆఫీస్కి తగలేయండి అంటే వేయడం, ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బంద్ చేయండి అంటే చేయడం, ఆ బైపాస్ ఎంబద్దు చేయండి అంటే చేయడం. అలా ఎన్నో కేసులు పడ్డాడు కొండపూడి శ్యాంబాబు గారు. కలెక్టర్ ఆఫీస్ని తగలబెట్టిన విషయాలు ఉన్నాయి, ఎంఆర్ఓని బయటకు రమ్మని తాళాలు వేయడం అయినా ఎంతో ఇబ్బందులు పడ్డాడు. ఈరోజు వర్గీకరణ అయిందంటే జాతి అందరూ, మాదిగ కులాలు అందరూ రోడ్డెక్కి ఉద్యమం చేసి ఎంతో పోరాటం చేస్తేనే కానీ ఈ వర్గీకరణ అవ్వలేదని చెప్పేసి ఈరోజు ఆ వర్గీకరణ అవునా కానీ మనం సందర్భంగా లేవు, మనశ్శాంతిగా లేవు. ఎందుకంటే తెలంగాణలో ఒకలా జరిగింది, ఆంధ్రాలో ఒకలా జరిగింది. ఇక్కడ మేము ప్రత్యేకమైన డిమాండ్ చేసాం. పోనీ 7 మాదిగలకి 7 మాలకి ఇమ్మన్నాం, 1 రిలీజ్కి ఇమ్మన్నాం, అలాగిస్తే సరిపోను. కానీ మాకు 6% ఇచ్చి వాళ్ళకి 7% ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని గురించి ఎక్కడ కూడా నేను తెలుగు రాష్ట్రాల వ్యవస్థాపక అధ్యక్షుడిని, లేదంటే నేను భారతదేశ అధ్యక్షుడిని నాకు అని చెప్పి అన్న వ్యక్తి ఎక్కడ నోరు మెదపలేదు. చూడండి ఒకసారి మీడియాలో కానీ ఎక్కడన్నా ఈ ఏపీ గురించి. ఈరోజు 2013 అక్టోబర్ 2వ తారీఖునే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన కాడి నుంచి మేము మన రాష్ట్రంలో దండువేరి గారిని ఎన్నుకొని ఆయన నాయకత్వంలో 2013 నుంచి ఇప్పుడు కూడా మేము ఆయన వెనకాల ఉండి పనిచేస్తున్నాం. ఎప్పుడు రాష్ట్రాధ్యక్షుడు దండువేరి మాది గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు వరకు మనం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. లోవకొత్తూరు అనే గ్రామంలో మరి దండువేరి గారి పిలుపు మేరకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దండువేరి గారు ఏ విధమైన పిలుపు ఇవ్వడం జరిగిందంటే, మా యొక్క గ్రామాల్లో కానీ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ కమిటీలు వేసి ఆ కమిటీల ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా అయితే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని డిమాండ్లు మేము పెట్టడం జరుగుతుంది. కమిటీలు బలోపేతం చేసిన తర్వాత మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి డప్పు కళాకారులు కానీ
సినిమా కళాకారులు కానీ పెన్షన్ ఇవ్వడం జరగలేదు. గతంలో మాదిరిగానే పెన్షన్